దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరు బాగున్నారా అండి? ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. ఈ సంవత్సర వాగ్దాన ప్రకారం ద్వితీయోపదేశ కాండం 28:11 ప్రకారం మీ జీవితాల్లో సమృద్ధి అయిన మేలు కలగచేయనుగాక. అవునండి, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మరి మీరేమైతే చేతి పనులు చేస్తున్నారో వాటంతటి కొరకు కాపుదలకై, క్షేమముకై, నెమ్మదికై నిత్యము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూసినప్పుడు బహు భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. యుద్ధాల గురించి, సునామీస్, అలాగే భూకంపాలు, మరి అనేక చోట్ల దేవుని యొక్క రాకను సూచిస్తూ అనేకమైన సైన్స్ అనగా సూచనలు కనబడటం మనం చూస్తున్నాం. కనుక మనం ఇంకా మేలుకొని మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అలా చేసినప్పుడు మరి ప్రభు చేత మనం ఎత్తబడిన సంఘంగా ఉంటాం. మరి అటువంటి కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుని తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ లైవ్ని మాతో కూడా ఐక్యమై ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించి మనసు కలిపి మనస్ఫూర్తిగా ఈ మంచి మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. మీ నామములో బలమైన కార్యములు జరిగించండి నాయనా. ప్రతి చీకటి శక్తులను, మంత్రములను, వ్యతిరేక శక్తులను, బంధకాలను మరి జీవితం నుంచి పూర్తిగా తొలగించండి. అరికాల నుంచి నడినెత్తి వరకు నాయనా సంపూర్ణ స్వస్థతను కలగచేయమని వేడుకుంటున్నాం. రాక సమీపంగా ఉంటుండగా మేమందరం కూడా ఆయత్తపరచబడాల, మేలుకొని మెలకువ కలిగి ఇంకా మరి ఎక్కువగా ప్రార్థనలు, వాక్యములు, అభిషేకములు ఎదుగునట్లుగా, జ్ఞానములు పెంపారునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ప్రత్యేకంగా నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా సావాసాల కొరకు నాయన, మా సంఘస్థుల కొరకు నాయన, మమ్మల్ని ప్రేమించి, ఈ పరిచయను ప్రేమించి మాతో కూడా ఐక్యమవుతూ ఏకమవుతూ చేతులు చాపిన ప్రతి కుటుంబం యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. అలాగే నాయన, ఎవరెవరికైతే ఇంకా రక్షణ లేదు, స్వస్థత లేదు, నెమ్మది లేదు, వారి జీవితంలో ఏ దుఃఖముతో వాక్యాన్ని వింటూ ఈ యొక్క నాయన లైవ్లో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన శక్తిగల కార్యాలు జరిగించండి. ప్రతి చీకటి పారిపోనుగాక, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోనుగాక. మీ శాంతి సమాధానం వారి జీవితంలో నిండుగా అనుగ్రహించమని నేను ఈ పాదాలేట తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, చాలా మంచిది. ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క సందేశాలు కూడా మీరు వింటున్నారు. అందరి బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2025 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మరి ద్వితీయోపదేశ కాండం 28:11 ప్రకారంగా సమృద్ధి అయిన మేలు కలగ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి మీ జీవితంలో మేలును, సమృద్ధి అయిన మేలును మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోను, శారీరక జీవితంలో చూచుదురుగాక. మీ కుటుంబాల్లో బలమైన కార్యాలు జరుగునుగాక. మన వాక్య